ఈరోజైతే మీ కొత్త వీడియోలు అయితే నేను ముందరకైతే వచ్చేసాను. సో హాయ్ గైస్, ఈరోజు అయితే మీ కొత్త వీడియోస్ అయితే ముందరకైతే వచ్చేసాను. ఈరోజు మనం అయితే చెప్పుకోబోతున్నామంటే సేమ్ టాపికే, ఇది జస్ట్ పార్ట్ 2. అప్పుడైతే పార్ట్ 2 ట్యాంకర్ పని ఎంతమంది అయితే చూడలేదు వెళ్ళి చూసేయండి. ఎలా అంటే చెప్తాను, కింద డిస్క్రిప్షన్ ఏమీ లేను. నేను చిన్నపిల్లలు నాకేం తెలియదు ఎడిటింగ్ ఎలా చేయాలో, అందుకే ఇలా కూడా చేస్తున్నా. మైక్ అయితే ఉంది కానీ వర్క్ అవ్వట్లే. ఐఫోన్కి ఒక్కటే వర్క్ అవుతుంది. మా డాడీ దగ్గర ఐఫోన్ ఉంది, అందుకే దాంట్లో ఒక్కటే వర్క్ అవుతుంది. సో ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే అది వర్క్ అవ్వట్లేదు. సో మనం చెప్పుకోబోయే టాపిక్ వేరేంటంటే ఇంకా ట్యాంకర్ పైనే, ఇది జస్ట్ పార్ట్ 2. సో ఈ పార్ట్ 2లో ఏంటంటే మీరు పార్ట్ 1లోనే చెప్పుకుంటాను మీకైతే టెస్టింగ్ రైట్ టెస్టింగ్. ఓకే, ఇది పెన్ను కదా, ఫస్ట్ మీరే చెప్పండి కదా, పెన్నే కదా, అప్పుడు ఫస్ట్ చెక్ చేయాలి కదా, అందుకని చెప్పి టెస్టింగ్ వీడియో పెట్టాం. మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంది, అది మళ్ళీ లాస్ట్లో చెప్తాను ఎండింగ్లో. సో ఇప్పుడు ట్యాంకర్ పైన చాలామంది ఏనుంటారు. సో నేను పార్ట్ 1లో చెప్పినప్పుడు అదైతే 13 తెలుగులో చెప్పిందైతే 16 minutes అయితే తీసుకునింది. సో తమిళ్లో చెప్పడానికి 13 minutes తీసుకునింది గైస్. సో ఎందుకంటే అది మళ్ళీ ఎలా పెన్ వచ్చింది, ఎలా ఎట్టంతా చేసేదాం, కొన్నాను, ఎక్కడ కొన్నాము అవంతా చెప్పి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి టైం అయిపోయింది. సో ఈరోజైతే ఒక రైటింగ్ కదా, సో ఈజీగా చేసేయచ్చు. ఓకే, మీకోసం ఇంకా తీలే గైస్, చూడండి అట్టే ఉందా పెన్ను, చూసారా? నా సో ఏది తీద్దాం, ఇది ఇద్దాం, ఇదా ఇది ఇద్దామా? ఓకే మలేషియాలో ఒకాయ్ మలేషియన్ అంటే అది ఇండోనేషియన్ అనుకుంటున్నాం కదా. అది మలేషియాలో వాటర్ని ఏమని అంటారంటే వాటర్. సో గైస్ మీకోసం అయితే ఇంకా క్యాటరేజ్ కూడా వేయలేదు గైస్, ఈ ముందే ఫిక్స్ చేసి వచ్చేది ఉంటుంది అన్నాం కదా. సో నోట్ అయితే రెడీగా ఉన్న దగ్గర అయితే ఇప్పుడైతే టెస్ట్ చేయడానికి అయితే సిద్ధమా. సో గైస్ లైక్లు ఎలా అంటే లైక్లు సబ్స్క్రైబర్లు ఇలా రావాలి. అడ్జస్ట్ చేసుకోలేమ్మా రాణిలమ్మ అంతా వచ్చేయాలి గాయస్. సో అలా చెప్పి ఇలా పెట్టి రెండు ఒకేసారి టుంకని కొట్టించేయండి. ఓకే, టెస్ట్ చేద్దాం. నోట్ అయితే నా స్కూల్ నోట్ గైస్, అందుకే లాస్ట్ పేజ్లో అయితే యూజ్ చేద్దాం. అంటే లాస్ట్ పేజ్ అంటే మీడియం పిచ్. ఓకే, ఎందుకంటే తమిళ్లో ముందే వచ్చేసాను అందుకే. ఓకే, ఫస్ట్ పేజ్ కూడా యూజ్ చేద్దాం. సో గైస్ మీకు ఎప్పుడైనా లైవ్ పెడతాను నేను, లైవ్. ఓకేనా, అది కూడా చాలా సబ్స్క్రైబర్స్ ఇవంతా వస్తేనే లైవ్ పెడతాం. సో గైస్ ఇలా అయితే పెట్టి చూపిస్తే మొత్తం వీడియో అంతా పోతుంది కదా. సో నేను ఇక్కడ రాసిన తర్వాత అట్లా చూపిస్తాను. ఓకేనా, ఓకే సైన్ అయితే వేస్తున్నాను గైస్. ఓకే, సో ఇది అంత రాయదు గైస్, అంటే రాయదంటే సూపర్ అయినా రాస్తుంది. ఎక్కువ హ్యాండ్ రైటింగ్ వచ్చే వాళ్ళకైతే ఈ కరెక్ట్ పెన్ను, క్లాస్ వర్క్ ఫాస్ట్గా రాసే వాళ్ళకైతే ఇది కూడా కరెక్ట్ పెన్ అని చెప్పచ్చు. సో ఇప్పుడైతే ప్యాటర్న్స్ వేసే వాళ్ళకి పెన్నుతో ఇదైతే బెస్ట్ పెన్ అని చెప్పచ్చు గైస్. ఇప్పుడైతే ప్యాటర్న్స్ వేసి చూపిస్తాను చూడండి, మీకు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ గైస్. గైస్ నాకు అదన్నీ రెక్టాంగిల్ ఏదో అంటారు కదా, ఆ ప్యాటర్న్ వేయడం అయితే నాకు తెలీదు, చాలామందికి తెలియదు. దాంట్లో నెంబర్ 1 అనే కదా, నెంబర్ లాస్ట్. ఓకే గైస్, సో ఇప్పుడైతే నా సైన్ అయితే యూజ్ చూపించాను. ప్యాటర్న్స్ ఒక్క నిమిషం చూడండి గైస్, మైండ్ బ్లోయింగ్ అనొచ్చు. నా దిమాగ్ ఖరాబీ క్యా అంటే ఇదైతే 10 minutes కిందే ఉండొచ్చు గైస్ ఈ వీడియో. ఓకే, సో టెస్టింగ్ అయితే అయిపోయింది గైస్. సో దీని బిల్డ్ క్వాలిటీ ఆల్రెడీ చెప్పాను, లక్కీ బాల్ సౌండ్ వినిపిస్తుంది చూడండి, వినిపిస్తుంది కదా, ఇంతలా ఉంటుంది. చూసాను గైస్, చూడండి ఏంద్రేదిరో అనుకుంటున్నా, చూడండి ఇది మాత్రం క్రాక్గా ఉంది గైస్. బా ఇలాంటి పెన్లు ఎక్కడి నుంచి తెస్తారా బాబు అనుకుంటున్నా. సో ఈరోజైతే
రేపైతే యూస్ చేస్తాను పెన్ అని అయితే మ్యాథ్స్ క్లాస్ దానికి అంతా యూస్ చేస్తాను కదా, అంత యూస్ చేస్తే చూసి మీకు చెప్తాను పార్ట్ 3. సో పార్ట్ 3లో ఇదైతే లాస్ట్ ఎండింగ్ గైస్, ఎందుకంటే ఇప్పుడే 5 minutes అయిపోయింది. సో ఇదైతే లాస్ట్ ఎండింగ్ చెప్పబోతున్నాను. సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సో బ్రో మీరు పార్ట్ 3 చెప్తారనుకున్నారు కదా ఎక్కడ అని అడిగితే చెప్తాను, ఇప్పుడే వస్తున్నా గైస్. సో పార్ట్ 3లో ఏమని పెట్టబోతున్నానంటే, సో ఇప్పుడు నా దగ్గర ఇది చెప్పడం మర్చిపోయినా, నా దగ్గర ఇప్పుడైతే పార్కర్ పెన్ను ఉంది, ఇంకోటి ఈ ట్యాంకర్ ఫ్లేర్ డామ్స్ ఏంటి గైస్, ఒక్క నిమిషం గైస్, డామ్స్ అనుకుంటున్నా కాదు గైస్, ఫ్లేర్ సారీ డామ్స్ కూడా కంపెనీ కదా, ఫ్లేర్ సారీ. సో దీన్ని అయితే మనమైతే చేసుకుంటాం. సో ఎవరైతే స్టూడెంట్స్ గ్రేడ్ 4 నుంచి అయితే చదువుతున్నారో తమిళనాడులో, సపోజ్ ఆంధ్రలో గ్రేడ్ 4 నుంచి అయితే పెన్ యూస్ చేస్తున్నారంటే చూడొచ్చు, నథింగ్. సో ఎవరికైతే ట్యాంకర్ పెన్ తెలీదో ప్లీజ్ విజిట్ చేయండి నా వీడియోస్, ఎందుకంటే నేను పెన్ వీడియోస్ అంత పెడతా ఉంటాను, ఓకేనా. ఇది సారీ. సో నా దగ్గర అయితే ఇప్పుడైతే పార్కర్ పెన్ను, ఇంకోటి ఇది ట్యాంకర్ పెన్ను ఉంది. సో నెక్స్ట్ ఇది చెప్పడం మర్చిపోయింది, నెక్స్ట్ ఏ పెన్ యూస్ చేయాలో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి, ఓకేనా. ఓకే, దాన్ని బట్టి నేనైతే మీరు ఏ పెన్నులు పెడతారు, ఏ టాస్క్లు పెడతారు మీరు ఇష్టం, కానీ హార్డ్గా పెట్టండి, హార్డ్గా అయితే పెట్టబాకండి గాయస్. నేనైతే అంతే హార్డ్గా పెట్టబోకండి, నేను చిన్నపిల్లని కాబట్టి ఈజీగా పెట్టండి, ఓకేనా. సో ఇప్పుడైతే పార్ట్ 3 ఏముందంటే మీరు చెప్పలేదు, నేను చేస్తున్నాను. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు, ఇదే పార్కర్ పెన్ను ఎలా రాస్తుందో. ఓకే, నెక్స్ట్ పార్కర్ పెన్ సిరీస్ పెడతా. సో పార్కర్ పెన్ సిరీస్ అయితే పెడతాను, ఇంకో సిల్వర్ కూడా ఉంది, దాంతో కలిసి పెడతాను, ఓకే గైస్. సో నెక్స్ట్ ఏ పెన్లు కొనాలంటే చిన్న కామెంట్ సెక్షన్ పెట్టండి, టాస్కులు కూడా హార్డ్గా పెట్టబాకండి, ఈజీగా పెట్టండి, ఓకే. ఇప్పుడైతే మనము ఆ పార్కర్ పెన్ను ఈ ట్యాంకర్ పెన్ను కలిపి మనమైతే ఒక టెస్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ టెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ పెన్ పైన 3 టెస్టర్స్ వేద్దాం, ఓకేనా. ఈ పెన్ పైన రాసి, ఆ పార్కర్ పెన్ మీద రాసి ఒక పేపర్ మీద పెట్టి నీళ్ళ లోపల పెడితే ఏది ఫస్ట్ కరిగిపోతుందో అది చూడాలి గైస్, ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ ఏంటంటే స్క్రాచెస్. మనము బండరాయి పెట్టి గీకుతా ఉంటే ఎలా ఉంటాయి, స్క్రాచెస్ పడతాయి కదా, దీంట్లో ఎలాంటి స్క్రాచెస్ పడతాయో చూడాలి కదా, అందుకే టెస్ట్ చేద్దాం, సింపుల్, ఓకేనా. ఓకే, త్రూ టాస్క్ అయితే ఆలోచించి చెప్తాను గైస్, ఓకే. దీనిలో నుంచి అయితే ఎండింగ్ చేయబోతున్నాం, బాయ్.